రామాయణంలో అడవికి వెళ్ళిన వారంతా మనకు కనిపిస్తారు. కానీ అడవి కంటే భయంకరమైన వనవాసం చేసిన ఒక స్త్రీ మాత్రం ఎవరికీ కనిపించదు. ఆ రాత్రి అయోధ్యలో నిర్ణయమైంది. రాముడు వనవాసానికి వెళ్తున్నాడు. ఆ క్షణమే రాముడితో లక్ష్మణుడు ఒక్క మాట అన్నాడు. అన్నా, నువ్వు ఎక్కడుంటే నేనక్కడే. అతను ఊర్మిళను అడగలేదు, వేడుకోలేదు. అప్పుడు ఊర్మిళ లక్ష్మణుడితో కేవలం ఇలా అంది: నీ ధర్మమే నీ జీవితం, నిన్ను అడ్డుకోవడం నాకు సాధ్యం కాదు. అంతఃపురంలో ఊర్మిళ లక్ష్మణుడు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేది. అడవిలో లక్ష్మణుడు సీతారాములకి కాపలా ఉండాలి, అతను నిద్రపోతే ప్రమాదం అని అప్పుడు ఆమె చేసిన ప్రార్థన ఒక్కటే: లక్ష్మణుడి నిద్రంతా నాకివ్వండి. ఊర్మిళకు పండుగలు ఒంటరిగానే గడిచాయి, రాత్రులు ఒంటరిగానే గడిచాయి, కన్నీళ్లు కూడా ఒంటరిగానే జారాయి. ఆమె ఒక్కసారి కూడా అడగలేదు, నా త్యాగం ఎవరికైనా తెలుసా? లక్ష్మణుడు అడవిలో చెట్ల మధ్యలో ఉన్నాడు, కానీ అయోధ్యలో ఊర్మిళ హృదయంలో మాత్రం 14 సంవత్సరాల మౌన వనవాసం ఉంది. ప్రేమ అంటే కలిసి ఉండడం కాదు, అవసరమైనప్పుడు దూరంగా ఉండి కూడా అండగా నిలవడం. ఈ కథ నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.